మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మార్కు సువార్త 5వ అధ్యాయము 41వ వచనం. ఆ చిన్నదాని చేయి పట్టి తలీతాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. చదివినటువంటి లేఖనం మనకు బాగా సుపరిచితమైనటువంటి మాట. ఇక్కడ ప్రభు బలహీనముగాను, అసలు ఇంకా మాట్లాడితే జీవం లేనిదిగాను, మరణించినదిగాను ఉన్నటువంటి ఒక చిన్న దాని జీవితంలో ప్రభువు చేసిన కార్యాన్ని ఇక్కడ మనం గుర్తిస్తాం. సమాజ మందిరపు అధికారి యాయిరు అనేటువంటి వ్యక్తి ప్రభు యొద్దకు వెళ్ళి, ప్రభువా, నా కుమార్తె చాలా బలహీనంగా ఉన్నది, ఇంకా ఆమె గురించి చెప్పాలంటే ఇక కాసేపట్లో తన జీవితాన్ని చాలించేంత బలహీనంగా ఉన్నది, తాను ఏమాత్రం కూడా ఇక జీవించలేదు అన్నటువంటి స్థితిలో ఉన్నది. నీవు ఒక్కసారి మా ఇంటికి వచ్చి నా కుమార్తె మీద చెయ్యి ఉంచి ప్రార్థించవా? ఆమె నిశ్చయముగా బ్రతుకుతుంది, నీవంత శక్తిమంతుడు అని నాకు తెలుసు అని ప్రభువును తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఈ సమాజ మందిరపు అధికారి. అయితే ప్రభు ఎప్పుడైతే ఆ వ్యక్తి యొక్క ఇంటికి వెళ్ళాడో అక్కడ గొప్ప దుఃఖ స్వరం, బాధాకరమైనటువంటి ఏడుపులు, కన్నీరు ఆ స్థలంలో నుండి వినబడుతూ ఉన్నవి. కారణం ఏమిటి అని చూసినట్లయితే, తన కుమార్తె కొరకు ప్రార్థన చేయించడానికి ప్రభువును తీసుకొచ్చే లోపే తన కుమార్తె తన జీవితాన్ని ముగించింది. అక్కడ ఉన్న జనసమూహము, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరూ కూడా ఆమె నిమిత్తం గొల్లున ఏడుస్తూ ప్రలాపిస్తూ ఉన్నారు. ఇక ఆమె ఈ భూమి మీద లేదు అన్నటువంటి విషయాన్ని జీర్ణించుకోలేనటువంటి దుఃఖ స్థితిలో వారందరూ ఉండగా అదే సందర్భంలో ప్రభు వారి మధ్యకు ప్రవేశించారు. మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు? మా కుటుంబంలో చిన్నది మరణించి ఉన్నది, ఆమెకు 12 సంవత్సరాలు మాత్రమే, చిన్న పాప. ఆమె అనుకోని రీతిలో తన జీవితాన్ని ముగించడం చేత మేము దాన్ని తీసుకోలేకపోతున్నాము, మా దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాము అని వారు చెప్పినప్పుడు ప్రభు వారితో పలికినటువంటి మాట, మీరు దుఃఖించుట ఆపండి, నిలిపివేయండి, ఆ చిన్నది నిద్రించుచున్నదే కానీ మరణించలేదు అని చెప్పినప్పుడు వారందరూ కూడా ప్రభువును అపహసించారు అనేటువంటి మాటను చూస్తాం. 35వ వచనం నుండి 43వ వచనం వరకు ఈ మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం గ్రహిస్తాం. ఆయనను అపహసించారు, ఆయనను గేలి చేశారు, హేళన చేశారు. చనిపోయిన వారిని చూచి నిద్రిస్తున్నది అని పలుకుతున్నటువంటి ఈ అజ్ఞానిని నీవు ఎక్కడి నుండి తీసుకొచ్చావని యాయిరును ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ఈ వ్యక్తి ఎవరు అని ఆయనను అవమానపరుస్తూ, కించపరుస్తూ వారు స్పందించినట్టుగా ఈ వచనాల్లో మనం గమనిస్తాం. అయితే ప్రభు వారి మాటలను ఏమాత్రం పట్టించుకోక ఆయన గదిలోనికి వెళ్ళారు. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా, జనసమూహం అంతా ఆయనను హేళన చేస్తున్నారు. చనిపోయినటువంటి ఆ కుమార్తె బ్రతకదు అన్నటువంటి విశ్వాసంతోనే వారు ఉన్నారు. దేవుడు నిద్రిస్తున్నది, ఆమె బ్రతికే ఉన్నది, చనిపోలేదని చెప్తున్నా కూడా ఆ విశ్వాసం వారిలో కలగకపోగా శక్తిమంతుడైన, దీనుడైనటువంటి, బలవంతుడైనటువంటి దేవుణ్ణి వారు అపహసిస్తూ ఉన్నారు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ప్రభు మనతో చెప్పిన మాట మనం విశ్వసించవలసిన వారమై ఉన్నాము. మన చుట్టూ ఉన్నవారు ఎంతమంది ఇది జరగదు, దీనివల్ల ఏ ప్రయోజనం ఉండదు, దీనివల్ల నష్టమే చేకూరుతుంది, నీవు నమ్ముకున్న నీ దేవుడు బలహీనుడు, నువ్వు చర్చికి వెళ్ళడం వ్యర్థం, నువ్వు క్రీస్తును అంగీకరించిన వ్యర్థం అని ఎన్ని చులకన, అవమానకరమైనటువంటి తిరస్కారపు మాటలు మాట్లాడినా వాటి యందు మనం ఏమాత్రము లక్ష్యముంచక, కార్యముచ్చే శక్తిమంతుడును నేనే అని చెప్పిన ప్రభువు యందు మనం విశ్వాసం ఉంచి, ఆయన మీద మన లక్ష్యం ఉంచి నిరీక్షణతో మనం ముందుకు సాగినట్లయితే ఆయన కార్యమును మనం చూడగలుగుతాం. అందుకే ప్రభు అంటారు ఆ వ్యక్తితో, నువ్వు ఏమాత్రం భయపడద్దు, విశ్వాసం మాత్రం ఉంచు. నీ కుమార్తె చనిపోయిందనేటువంటి వార్త విన్నా ఇక ఈ కుమార్తె పైకి లెగదు, నిర్జీవంలోనే ఉండిపోతుంది అని చెప్పిన జనసమూహం అంతా ఈ కార్యం అసాధ్యమని నీతో వాదించిన నువ్వు ఏమాత్రము అవిశ్వాసానికి అవకాశం ఇవ్వక నా యందు విశ్వాసం ఉంచుమని అతనితో పలికి ఆయన ఆ చిన్నది ఉన్నటువంటి గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదానితో పలుకుతున్నటువంటి మాట తలీతాకుమి. ఆ మాటకు అర్థం చిన్నదానా లెమ్ము అని. ఆయన నిర్జీవమైనటువంటి దానిలో జీవమును పుట్టించువాడు, మరణించిన వారిని సైతం లేవనెత్తగలిగిన వాడు. ఇక ఈ జీవితం మారదు అనుకున్నటువంటి బ్రతుకులను మార్చి
మార్చి సజీవ సాక్షులుగా నిలబెట్టగలిగిన వాడు. ఆయన స్వరములో ఉన్నటువంటి శక్తిని, ఆయన మాటలో ఉన్నటువంటి బలమును, భీకరత్వమును, పరాక్రమమును ఆయన చూపిస్తూ తలీతాకుమి అనేటువంటి మాటను పలికి ఆ చిన్న దానిలోకి జీవం ప్రవేశించినట్లుగా మరలా తిరిగి సజీవంగా నిలబడినట్లుగా ప్రభు చేశారు. ఎప్పుడైతే ఆ చిన్నది బ్రతికిందో అక్కడ ఉన్న వారందరూ ఆ సన్నివేశాన్ని చూచి ఎంతో ఆశ్చర్యపోయారు, విస్మయం పొందారు, బహుగా విస్మయం పొందారు. ఆయనను చూచి ఈయనను చూస్తే చాలా బలహీనుడు, తెలియనివాడుగాను, సరైన వస్త్రాలు కూడా లేవు అన్నట్లుగాను, ఈయన ఎవరోలే అన్నట్లుగాను అనుకున్నాము. కానీ ఈయన మరణించిన వారిని సైతం లేవనెత్తగలిగినటువంటి శక్తిమంతుడు ఈయన ఎవరు అనేటువంటి ఆలోచనతో వారు బహుగా విస్మయం పొందారు. నేడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయన విశ్వాసం ఉంచినట్లయితే నిశ్చయంగా మన జీవితంలో ఆయన తలీతాకుమి అనేటువంటి మాటను పలికి కృంగిన మనలను లేవనెత్తి చేయి పట్టి నిలబెట్టి ఉన్నత శిఖరముల మీద నడిపింపు చేయగలిగినటువంటి శక్తిమంతుడు మనకు ఉన్నాడు అన్నటువంటి సంగతిని మనం గ్రహించగలుగుతాం. ఈ విశ్వాసము చేత మనం ఆయనను అనుసరించినట్లయితే, ఆయనను అంటుకొని ఆయన అడుగుజాడల్లో మనం ముందుకు సాగినట్లయితే, ఆయన మీద మనం లక్ష్యం ఉంచినట్లయితే, మన చుట్టూ ఎంతమంది మనలను బలహీనపరిచినా, ఎంతమంది వెనుకకు లాగినా, కృంగతీసినా, నిరుత్సాహపరిచినా, ఆటంకాలే కలిగించినా, అవరోధాలే పుట్టించినా, ఏమి చేసినా ఎన్ని చేసినా ఆయన యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే నిశ్చయంగా ఆయన నిర్జీవమైన దాంట్లో నుంచి జీవమును కలుగు చేస్తాడు. ఇక ఈ ఉద్యోగం రాదు అని అన్నా, ఇక నీకు ఆరోగ్యం రాదు అన్నా, ఇక నువ్వు ఇల్లు కట్టుకోలేవు అని అన్నా, ఇక నీకు వివాహం జరగదు అని అన్నా, ఇక నీకు సంతానమే కలగదు అని అన్నా, ఇక నీ జీవితం కట్టబడదు అని అన్నా, ఇక నీ భర్త తిరిగి రాడు అని అన్నా, తప్పిపోయిన నీ కుమారుడు ఇక నీకు దొరకడు అని అన్నా, ఇక నీవు వ్యాపారంలో ముందుకు సాగలేవు అన్నా, నీ జీవితం అంతా పాడైపోయింది అన్నా, ఇక నిన్ను ఎవరు గుర్తించలేరు, ఇక నువ్వు ఎవరికి ఉపయోగం లేవు అని అన్నా, ఎంత తృణీకరించినా, ఎంత అవమానపరిచినా, మరణమే శరణం అనుకొని నిస్పృహలో నిలిచిపోయినా, నిశ్చయంగా నా ప్రభువు నేడు సెలవిస్తున్నటువంటి మాట, నేను మీ జీవితంలో మార్పును కలుగు చేసి పడి ఉన్న మీ బ్రతుకులను లేవనెత్తగలిగిన వాడును. ఆనాడు 12 సంవత్సరములు కలిగినటువంటి ఆ చిన్నదాని జీవితంలో జరిగించినటువంటి కార్యమును చేయుటకు నేడును నేను శక్తిమంతుడనై ఉన్నాను అని ప్రభు సెలవిస్తున్నారు. ఆయనను గురించి వ్రాయబడినటువంటి మాట, మనము ఆరాధించినటువంటి ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆనాడు కార్యాలు చేశాడు, ఈనాడు చేయుడు అనడానికి లేనే లేదు. ఆనాడు చేసినటువంటి ప్రభువే నేడును సజీవుడై ఉండగా నేడును ఆయన శక్తికరమైనటువంటి కార్యములను చేయగలడు. మరియు ఆయన సెలవిచ్చినటువంటి మాట, నా యందు విశ్వాసం ఉంచిన వారి చేత ఇటువంటి కార్యాలను నేను జరిగిస్తాను, నాకంటే బలమైనటువంటి కార్యాలు చేయ శక్తిని నేను వారికి అనుగ్రహిస్తాను, పరిశుద్ధాత్మ చేత వారు ఆ కార్యాలు జరిగించినట్లుగా నేను చేస్తానని వాగ్దానము చేసినటువంటి ప్రభు నేటికి ఆయన శక్తి సామర్థ్యత తగ్గిపోలేదని మన జీవితంలో కార్యములు చేసి రుజువుపరిచి సజీవ సాక్షులుగా నిలబెట్టగలిగిన వాడు. ఆది నుండి ఆయన చేసినటువంటి కార్యాలను మనం తలంచినట్లయితే బలహీనుల చేత బలమైనటువంటి కార్యాలను జరిగించిన వాడు, పాపులను ఎన్నుకొని పరిశుద్ధులుగా మార్చినవాడు, అనీతిమంతులను ఏర్పరచుకుని నీతిమంతులుగా మార్చినవాడు, నరకమునకు పాత్రులుగా మార్చబడవలసిన వారిని, ఉగ్రతాపాత్రను చేతపట్టి అగ్నిగుండంలో పడిపోవలసిన వారిని ఆయన కృపను అనుగ్రహించి దయతో వాత్సల్యతతో వారి చెయ్యి పట్టి వారి త్రోవను సరళం చేసి ఆయన అడుగుజాల్లో నడిపించువాడు. కనుక ఆయన యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే లోకమంతా ఒకటే ఇది జరగదు అని అన్నా, ఆయన యందు మనం ఉంచినటువంటి ఆ విశ్వాసాన్ని ఆయన చూచి మన జీవితంలో మన నిమిత్తం ఆయన గొప్ప కార్యములు చేసి పెదవుల మీద నవ్వును, హృదయంలో సంతోషాన్ని కలుగు చేసి తల ఎత్తి సమాజంలో నడిపించే శక్తిమంతుడు మనకు ఉన్నాడు. ఆయన మాత్రమే అద్భుత కార్యములను చేయవాడు, ఆయన మాత్రమే మహాశ్చర్య కార్యములను చేయవాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎందరైతే ఆయన చెంతకు చేరి నాకు సహాయం చేయవా ప్రభు అని అడుగుతారో వారందరి జీవితంలో ఆయన కార్యము చేయవాడు. ఆయనకు కుల మత విభేదాలు, రంగు జాతి భేదాలు లేనే లేవు. ఎవరైనాను ఎప్పుడైనాను ఎక్కడైనాను ఆయన నామములో ప్రణమిల్లి, ప్రభువా నీవే శక్తిమంతుడవు, నీవే సత్యవంతుడవు, నీవే నిజమైన దేవుడవు, నా జీవితంలో పాపమును పరిహరించి పరిశుద్ధునిగా మార్చగలిగిన వాడవు, పాడైపోయిన నా జీవితాన్ని ఉపయోగార్థంగా చేయవాడవు నీవే అని ఆయన సన్నిధికి మనం చేరినట్లయితే నిశ్చయంగా ఆయన మన జీవితంలో ఇటువంటి ఇంతకంటే గొప్పమైనటువంటి కార్యములు చేసి ముగించి సాక్షిగా నిలబెడతాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన.
ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. ఆనాడు యాయిరు సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె జీవితంలో మీరు జరిగించినటువంటి కార్యాన్ని నేడును జరిగించే శక్తిమంతులుగా మీరు ప్రత్యక్షమైనందుకు స్తోత్రం. వాక్యం ప్రతి వారి జీవితంలో కృంగిన, పడిపోయిన, ఇక లేవలేని స్థితిలో ఉన్న వారిని లేవనెత్తి మీరు సహాయం అనుగ్రహించి వ్యతిరేకతల మధ్య, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్య వారిని నీవు నిలబెట్టగలవని కార్యములు చేసి ముగించి సాక్షులుగా నిలబెట్టండి. ఇంకా వారి ప్రతి అవసరతను, అక్కర్ను నీ మహిమేశ్వర్లో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.